హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకోసం ఇంకో మంచి హౌస్ అనేది మేము తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట. మీరు చూడొచ్చు, ఈ మంచి ఎలివేషన్ చాలా బాగుంది. సో మీరు ఇంటి ముందు మనకి ప్లేస్ అయితే ఉంటుంది. సో బైక్ పార్కింగ్ అలా యూజ్ అవుతుంది, లేదంటే గార్డెనింగ్ అలా ప్లాన్ చేసుకోవచ్చు. సో మనకి హౌస్కి మనకి చుట్టూతో సెట్ బ్యాక్స్ అయితే ఉంటాయి. సో మనకి 30-45 అంటే 30-45 సైజ్ అనమాట. మనకి 3 సెంట్స్లో అయితే అవైలబుల్ ఉంటుంది. చుట్టూతో అయితే ఉంటుంది. మనకి ఇలా లోపల ఇక్కడ బోర్ పాయింట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బోరు అండ్ మనకి అది సంప అనమాట. మనకి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇలా స్టెప్స్ దగ్గర ఒక వాష్రూమ్ అయితే ఉంటుంది. సో మీరు చూడొచ్చు, సేఫ్టీ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకి. సో హౌస్లో ఎంట్రన్స్ ఉన్నప్పుడు సేఫ్టీ గ్రిల్ అయితే ఉంది నీట్గా. సో హౌస్కి ఇలా ఎంటర్ అయిపోయినాగానే సో ప్రజెంట్ అయితే ఓనర్ వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చారు. సో మీరు వచ్చి చూడడానికి అయితే ఈ వీళ్ళు ఉంటుంది. అంటే మీకు హౌస్ ఎలా ఉంటుంది మొత్తం డీటెయిల్స్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇలా హౌస్ ఈస్ట్ ఫేస్ అనమాట. ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట. సో మీరు ఇలా రాగానే మనకి నార్త్ సైడ్ కూడా ఒక డోర్ అయితే ఉంటుంది. సో వీళ్ళు నీట్గా అన్ని నీట్గా మెయింటైన్ చేశారు. సో వెంటిలేషన్కి అయితే చాలా మంచి ఏరియా ఉంటుంది. వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ సైడ్. మనకి ఈస్ట్ ఫేస్ నుంచి రాగానే నార్త్ ఫేస్ డోర్ అయితే ఉంటుంది. సో మనకి ఇది టీవీ ఏరియా. సో మీరు చూడొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ కోసం నీట్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. సో మీరు కెమెరా చూడండి, కెమెరా ఇప్పుడు మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంటుంది. ఇదంతా మనకి మంచి టైల్స్, ఎవ్రీథింగ్ గుడ్ లుకింగ్ నీట్గా అయితే ఉంది పెయింటింగ్తో సహా. నేను చూడొచ్చు మీరు. సో మీరు ఆలోంచి ఇలా చూస్తే ఇది ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా లాగా, అంటే ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది. సో ఇక్కడ మన డైనింగ్ టేబుల్ వేసుకున్న కూడా చిన్న డైనింగ్ టేబుల్ కూడా పడుతుంది మనకి. ఇట్లా చూడొచ్చు, ఎక్స్ట్రా థింగ్స్ ఇలా సామాన్ పెట్టుకుని గ్లాసులు అవన్నీ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఉంది. అండ్ కిచెన్లోకి ఇలా రాగానే మనకి ఇక్కడ చూడొచ్చు మీరు పూజ గది అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూడవచ్చు పూజ గదికి ఇలా సపరేట్గా. అండ్ మనకి ఇది కిచెన్ అనమాట. సో కిచెన్ మీరు చూడవచ్చు. సో వీళ్ళు రెంట్ కూడా మంచిదైంది. మనకి అన్ని డెమో ఆటోమేటిక్గా నీట్గా తెలిసిపోతుంది. అండ్ మనకి ఇదైతే మనకి ఎక్కడెక్కడ ఏ సామాన్ పెట్టుకోవాలో మీకు ఆటోమేటిక్గా అర్థం అయిపోవచ్చు. సో ఓపెన్ కిచెన్ అయితే మంచిగా అయితే ప్రొవైడ్ చేశారు. సో కిచెన్లో ఒక స్పేస్ కూడా చాలా బాగుంది. అండ్ విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి ఇక్కడ. మనం ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సో విండో కూడా ఉంటుంది ఇటు సైడ్, మీరు వెంటిలేషన్ కోసం చూడవచ్చు. సో మనకి ఇక్కడ ఈ ఏరియాలో వెంటిలేషన్ గాలి చాలా మంచిగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట. మీరు చూడవచ్చు, బెడ్రూమ్లో మంచిగా సింగిల్ కాట్ అయితే పడింది, అది క్వీన్ సైజ్ కాట్ అనమాట ఇది. సో మనకి ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ ఒక విండో ఉంటుంది. మనకి మీరు సెల్ఫ్ చూడవచ్చు. సో డెమో కోసం అయితే మీరు చూడవచ్చు, ఇలా పెట్టుకోవడానికి అయితే ఉంటుంది నీట్గా. మనకి ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది. సో ఇది డోర్స్ వచ్చేసి మనకి కమెండ్ అనమాట. అంటే మనకి 2 డోర్స్ వచ్చేసి ఇలా ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది. మనకి ఈ బెడ్రూమ్కి ఈ డోర్ ఉంటుంది. అది సేమ్ మనకి అటు సైడ్ కూడా ఆ బెడ్రూమ్ నుంచి మనకు డోర్ అయితే ఉంటుంది. సో మీకు అక్కడ ఆ బెడ్రూమ్లోకి వెళ్ళడానికి చూపిస్తాను. ఇది కామన్ అయితే ఈ 2 బెడ్రూమ్ కామన్ అండ్ సపరేట్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం ఒక బెడ్రూమ్ ఆ బెడ్రూమ్లోకి వెళ్దాం. మీరు చూడవచ్చు, ఇదంతా వెంటిలేషన్ అండ్ లైట్ అన్ని చాలా బాగున్నాయి. సో మీరు చూడండి, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో ఇది నేనైతే ఇది కిడ్స్ బెడ్రూమ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తాను. మనకి ఇక్కడ ఇవి సెల్ఫ్స్ ఉన్నాయి. అండ్ మనకి వెంటిలేషన్ కోసం ఒక విండో. అండ్ మీకు ఇందాక చెప్పాను కదా, వాష్రూమ్ ఇది కమాండ్ డోర్ లాగా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇలా అంటే ఇక్కడ ఒక డోర్ ఉంటుంది, మనకి ఇక్కడ డోర్ ఉంటుంది. సో ఇలా ఈ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ అనమాట. మనకి ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి అయితే ఇలా ఉంటుంది. మనకి ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. సో ఇది ఏదైతే ఉందో ఇది వాష్రూమ్ అయితే ఉంటుంది అక్కడ. సో మనకి ఇక్కడ ఒక ఇది ఉంటుంది, మనకి బయట కూడా ఒక వాష్రూమ్ అయితే ఉంటుంది. సో మీరు చూసారు కదా హౌస్ వీడియో కంప్లీట్గా. ఇది వచ్చేసి 3 సెంట్స్ అయితే హౌస్ ఉంటుంది. మనకి మీకు 30-45 సైజ్ అయితే ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు, సెట్ బ్యాక్స్ కంప్లీట్గా సరౌండ్గా సెట్ బ్యాక్స్ అయితే ఉంటుంది. మనకి ఇది 2 ఇయర్స్ బ్యాక్, రీసెంట్గా 1.5-2 ఇయర్స్ బ్యాక్ అయితే మనకి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయింది. మీరు వచ్చి చూడండి, నచ్చిందంటే మనం రేట్ విషయం గురించి మాట్లాడదాం. మీకు చెప్తాను అది ఫైనల్గా రేట్ ఏంది అని చెప్పి. సో రేట్ మనకి ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి మనకి 43 lakhs నెగోషియబుల్ చెప్తున్నారు. 43 లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుంది. అంటే మీరు వచ్చి చూసి నచ్చిన తర్వాత మీకు రేట్స్ అయితే డిస్కౌంట్స్ అయితే మన ఛానల్ నుంచి కూడా ఇప్పేసాను. సో మనకి హాల్ వెంటిలేషన్ అన్నీ ఎవ్రీథింగ్ బాగుంటాయి. చూడవచ్చు, మంచి కలర్స్, టీవీ ఎగ్జాంపుల్కి ఇలా పెట్టుకోవచ్చు, డిజైనింగ్ అన్ని. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మనకి వచ్చేసి ఇది రాగమైర్లో మనకి 5th ప్లేస్లో ఉంటుంది. మనకి దీని పక్కనే ఇంకొక వేరే వాళ్ళ మన కంపెనీ నేమ్ ఎందుకు తెలీదు, వేరే వాళ్ళ బిల్డర్స్ మనకి కంప్లీట్ డూప్లెక్స్ హౌసెస్ అయితే వస్తున్నాయి. దీనికి తర్వాత వాల్ ఉంటుంది, దీనికి ఇంకో ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు తర్వాత కంపౌండ్ వాల్ ఉంటుంది. అంటే మంచిగా వెంచర్ ఫినిషింగ్ వాల్ ఉంటుంది కదా,
ఆ వెంచర్ కనుక ఇంకొక వెంచర్ స్టార్ట్ అయ్యి ఆ వెంచర్లో మనకి కంప్లీట్ డూప్లెక్స్ హౌస్ అయితే వస్తుంది. సో రేట్ విషయానికి మళ్ళీ చెప్తున్నాను, 43 lakhs నెగోషియబుల్ అయితే చెప్తున్నారు. సో మీరు వచ్చి చూడండి, రేట్ వరకు మనం మాట్లాడించి మీకైతే నేను మన దాని నుంచి వచ్చినా కూడా మీకు డిస్కౌంట్ ఇప్పుడైనా ట్రై చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో. సో మనకి ఇక్కడ హౌస్లో ఏమేమి ఉన్నాయంటే చెప్పిన బోరు సంపు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఈ ఏరియాలో ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్ నుంచి మీకు వాటర్ అయితే వస్తుంది అక్కడ, అది కూడా ఉంటుంది. మళ్ళీ బోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీకు చుట్టుపక్కల స్టే చేస్తున్నారు, పక్కన ఇంటిలో ఉంటున్నారు, ఇంటి ముందర వేరే ఇంట్లో ఉంటారు, పక్కన ఉన్న లైన్లో కూడా ఉంటున్నారు. సో మీరు ఒకసారి వచ్చి చూస్తే లొకాలిటీ మీకు అర్థమవుతుంది, తర్వాత మీరు రేట్ అని మాట్లాడడానికి అయితే ఉంటుంది. సో ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటాను. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వేరే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కొలీగ్ ఎవరైనా రిక్వైర్మెంట్ వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.